జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారిని సహజ యోగులు అడిగినటువంటి మరొక ప్రశ్నను గురించి మనం తెలుసుకుందాము. సహజ యోగుల ప్రశ్న: భగవత్ సాక్షాత్కారం అంటే ఏమిటి? శ్రీ మాతాజీ గారి వివరణ: ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవడానికి పుస్తకాలలో చదివితే అది అర్థం చేసుకోవటం కష్టం. కుండలిని ఉత్థానం చెందినప్పుడు ఏమి జరుగుతుందంటే, మొట్టమొదటగా మీరు ఆ అనంతమైన శక్తిలోనికి ప్రవేశించగానే కొందరిలో కుండలిని ఉత్థానము అతి వేగంగా జెట్ స్పీడులో ప్రయాణించడం జరుగుతుంది. అయితే అది కొంతమందిలో మాత్రం అది నెమ్మదిగా ఉత్థానం చెందుతుంది. క్రమేపీ అది ప్రయాణించే దశలను మనం అనుభూతి చెందగలము. అప్పుడు మీలో మొదటగా సంభవించేది నిర్విచార స్థితి. అది మీ ఎరుకలోనే ఉంటుంది. మొదటగా మీరు పొందే స్థితి నిర్విచార స్థితి. అంటే ఆ స్థితిలో మీరు ఆలోచనలను కేవలం గమనిస్తూ ఉంటారు అంతే. అంటే దాని అర్థం మీ నుండి మీరు వేరుపడ్డారని. ఉదాహరణకు, మీరు ఇంతవరకు నీటిలో ఉన్నారు, ఇప్పుడు నావలోనికి దూకారు. ఇప్పుడు మీరు చుట్టూ ఉన్న నీటిని చూస్తున్నారు. అంటే దాని అర్థం ఆ నీటి నుంచి మీరు వేరుపడ్డారన్నమాట. క్రమబద్ధంగా ఆధ్యాత్మిక ఉన్నతి చెందే వారిలో జరిగేది ఇదే. మీరు పొందే ఈ నిర్విచార స్థితినే హఠయోగంలో అసంప్రజ్ఞత్ సమాధి అని అంటారు. అయితే వారి ఉద్దేశ్యంలో అది చాలా ఉన్నతమైన స్థితి. కానీ మీరు నిర్విచార దశకు చేరుకున్నారు. మీ చేతుల ద్వారా చైతన్య తరంగాలు ప్రవహించటం మొదలైంది. అది మీకు తెలుస్తుంది. మీరు నా నుండి చైతన్య తరంగాలను పొందటం ప్రారంభిస్తారు. అంతేకాదు, ఇతర సహజ యోగుల నుండి కూడా ఈ అనుభూతిని పొందుతారు. మరియు మీరు ఇతరులకు ఈ చైతన్య తరంగాలను ఇస్తున్నప్పుడు అవి మీ ద్వారా ప్రవహించడం మీరు అనుభూతి చెందుతారు. మొట్టమొదటగా జరిగేది ఇదే అని చెప్పవచ్చు. దాని అర్థం మీరు వేరొకరి సామూహికత చేతనను అనుభూతి పొందుతారు. మొట్టమొదటగా జరిగేది ఇదే. తరువాత మీరు చేరుకునే రెండవ దశ నిర్వికల్ప స్థితి. అంటే ఈ దశలో మీరొక డాక్టరు, అంటే నిష్ణాతులులాగా తయారవుతారు. అప్పుడు మీరు నన్నేమీ ప్రశ్నలు అడగరు. అటువంటి వారు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారు ఈ అనుభూతిని చవి చూశారు. వారికి ఈ విషయం తెలుసు. వారికి ఎటువంటి ప్రశ్నలు లేవు. దీన్ని నేను మరొక విధంగా చెబుతాను. నేను మీకు 1000 రూపాయలు ఇచ్చాననుకోండి, మీరు దాన్ని ఖర్చు పెట్టలేదు. అప్పుడు ఆ డబ్బు యొక్క విలువ ఎంతో మీకెలా తెలుస్తుంది? అప్పుడు మీరిలా అనవచ్చు, నాకు 1000 రూపాయలు ఎందుకు అని. మీరు కేవలం వైబ్రేషన్స్ ఇస్తే చాలు అంటారు. అయితే ఆ వైబ్రేషన్స్ను ఒకసారి ఉపయోగించటం మొదలు పెడితే మీకున్న అద్భుతమైన శక్తులేమిటో మీకు తెలుస్తుంది. కొంతమంది ఇవేవో సాధారణమైన వైబ్రేషన్స్ వంటివి అని అనుకుంటారు. వీటిని అత్యంత సులభంగా సహజంగా పొందుతున్నారు కాబట్టి వాటికున్న విలువేమిటో మీరు అర్థం చేసుకోవటం లేదు. ఒకసారి మీరు కానీ ఆ వైబ్రేషన్స్ను ఉపయోగించడం మొదలు పెడితే మీలో ఎంత అద్భుతమైన శక్తులున్నాయో మీకు అర్థమవుతుంది. మీలో ఆ ఆనందం ప్రవహిస్తూనే ఉంటుంది. అప్పుడు మీరు నిర్వికల్ప స్థితికి చేరుకుంటారు. ఇక మూడవ దశ ఏమిటంటే
పరిపూర్ణమైన ఆత్మ సాక్షాత్కారం మీలో స్థిరపడిన స్థితి. ఆ నిర్విచార స్థితి ఎలాంటిదంటే, ఉదాహరణకు ఇక్కడొక న్యాయాధికారి కూర్చుని ఉన్నాడనుకోండి. ఆయనకి కొన్ని అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు నిర్విచార స్థితికి చేరుకున్నప్పుడు మీలో కొన్ని శక్తులు ఉంటాయి. వాటితో మరొకరిలోని కుండలని జాగృతి చేయవచ్చు. కేవలం మీ చేతులను కదిలించడం ద్వారా వారి కుండలిని కదులుతుంది. మీకు ఆశ్చర్యంగానే ఉండవచ్చు, కానీ అది జరుగుతుంది. మీరు మీ చేతులను కదుపుతున్నప్పుడు కుండలిని జాగృతిని మీరు అనుభూతి చెందగలరు. అలాగే ఇతరుల యొక్క కుండలిని కదలికలను, ఇతరుల యొక్క చక్రాలను మీరు అనుభూతి చెందగలరు. అది కేవలం నిర్విచార స్థితి వలననే సాధ్యపడుతుంది. కానీ నిర్వికల్ప స్థితిలో మీరు ఇతరులకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వవచ్చు. అలా చాలా తేలికగా చేసేయగలరు. ఉన్నతమైన ఆత్మ సాక్షాత్కారం పొందిన స్థితికి చేరుకున్న తరువాత మీరు కేవలం సాక్షీభూతులుగానే ఉంటారు. ఏ సమస్యలు మీకు అంటుకోవు. సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ 2 చేతులు తెరిచి ఉంచి అతన్ని గమనించినప్పుడు మీరిలా అనుకుంటారు, ఓహో ఇదేమిటి ఇలా ఉంది, ఈ వ్యక్తి దగ్గర నుండి ఇంత వేడి వస్తుంది అని. మీకు అది నచ్చదు. ఎందుచేతనంటే ఆ వ్యక్తి యొక్క చక్రాల స్థితి వలన ఆ వేడిని మీ వేళ్లపై అనుభూతి చెందుతారు. అప్పుడు అతనిలో ఉన్న సమస్య మిమ్మల్ని పట్టుకోవచ్చు కూడా. మీరు దానిలో చుట్టుకుంటారు. ఎప్పుడైతే మీరు పరిపూర్ణమైన ఆత్మ సాక్షాత్కార స్థితికి చేరుకుంటారో అప్పుడు మీరు నిర్లేపగా మారతారు. అప్పుడు ఆ స్థితిలో మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పట్టుకోవు. మీరప్పుడు పూర్తిగా వైరాగ్య అనే స్థితికి చేరుకుంటారు. మీరు ఆ ప్రవాహంలో ఉంటూ సాక్షి స్థితికి చేరుకుంటారు. ఈ 3 దశలు దాటిన తరువాత చేరుకునే దశ భగవత్ సాక్షాత్కారం. ఈ స్థితిలో మీరు ప్రకృతినంతా నియంత్రించగలరు. అయితే కొంతమంది హఠయోగం ద్వారా ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తారు. కానీ అది తలకిందులుగా ఉంటుంది. మనం సహజ యోగంలో పైనుంచి మొదలుపెట్టి కిందకు చేరుకుంటాము. ముందుగా మనం భగవత్ సాక్షాత్కార దశకు చేరుకుని అప్పుడు కిందకి చేరతాము. అప్పుడు మనం దానిలో స్థిరపడి ప్రకృతిని శాసించగలం. ఉదాహరణకు మీరు వర్షాన్ని అదుపు చేయగలిగితే సూర్యుణ్ణి కూడా అదుపు చేయగలరు. ఇవన్నీ మీకు సాధ్యమే. అయితే అటువంటి వాటి పట్ల మీకంత ఆసక్తి ఉండదు. కానీ మీరు కావాలనుకుంటే చేయగలరు. ఉదాహరణకు నేనొక రోజు ఒక మహారాజు అంటే గగనగిరిని చూడడానికి వెళ్ళాను. ఆయన చాలా పరిణితి చెందిన ఆత్మయోగి. ఆయన కొన్ని వేల సంవత్సరాల తపస్సు వలన ఆ స్థితిని సాధించాడు. ఆయన నా గురించి చూస్తూ కొండపై కూర్చున్నాడు. వర్షం కుండపోతగా కురుస్తుంది. నేను ఆ వర్షంలో తడిసి రావటం ఆయనకు ఇష్టం లేదు. అందుచేత ఆ వర్షాన్ని ఆపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఆపగలడని నాకు తెలుసు. అయినా వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది. అప్పుడు ఏమి చేయాలో పాలుపోక అతని మీద అతనే విసుగు చెందాడు. నేను అతని దగ్గరకు చేరుకోగానే అతను నా అహంకారాన్ని అణగదొక్కడానికి బహుశా నేను ఈ వర్షాన్ని ఆపకుండా చేశారు అని అన్నాడు. లేదు, అలాంటిదేమీ లేదు అని నేను అన్నాను. ఎంతైనా నేను తల్లిని కదా,
అందుచేత చాలా తియ్యగా ఇలా చెప్పాను. నాకు తెలుసు మీరు నా కోసమని ఒక చీర తెచ్చి ఉంచారు. నేను వర్షంలో తడిసి రాకపోతే ఈ చీరను మీరు నాకు ఇవ్వలేరు. అందుచేతనే వర్షం రావాలని నేను అనుకున్నాను అని. చూడండి, నేను వర్షాన్ని అదుపు చేయగలననే చిన్న అహంకారం అతనిలో ఉంది. ఇలాంటివన్నీ వాటంతట అవే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మీరు చేయాలనుకోరు, కానీ అలా జరిగిపోతుంటాయి. మీరెక్కడున్నా సరే అవి అలా జరిగిపోతూ ఉంటాయి అంతే. మీరు భగవత్ సాక్షాత్కారంలోనికి ఎదగడం మొదలుపెట్టే స్థితి అదే. ఎప్పుడైతే మీరు భగవత్ సాక్షాత్కార స్థితిలో ఉంటారో, మీరు ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ అన్నింటినీ చూడగలుగుతారు. మీరు ప్రజలను ప్రభావితం చేయగలరు, వారికి సహాయపడగలరు. ఇలాగా మీరు ఎక్కడ కూర్చుని అయినా కానీ చాలా పని చేయగలరు. హిమాలయాల్లో కూర్చుని ఉన్నా సరే, అలాగా హిమాలయాల్లో కూర్చున్న ఎంతోమంది మీకు సహాయం చేస్తున్నారు, వారు చేయగలరు. ఉదాహరణకు అందులో ఒక పెద్ద మనిషి గురించి మీకు చెప్తాను. ఆయన ఒక గొప్ప మహాయోగి. నా యొక్క పుట్టుకను ఆయన ముందే తెలుసుకోగలిగాడు. ఆ సమయంలో జరిగినవన్నీ కూడా తెలుసుకోగలిగాడు. నా యొక్క కొన్ని వేల సంవత్సరాల గత జన్మల గురించిన విషయాలన్నీ ఆయనకి తెలుసు. అతను నన్ను బాగా గుర్తుపట్టాడు. ఇంకొక యోగి నన్ను చూడడానికి అమర్నాథ్ నుండి వచ్చాడు. అతను 300 సంవత్సరాలు వయస్సు కలవాడు. ఆయన కూడా అంతకు ముందటి ఆయనలాగే నాకు సంబంధించిన అన్ని విషయాలను చెప్పాడు. అయితే వారి పద్ధతి వేరు, మీ పద్ధతి వేరు. మీరందరూ గణేశుని వంటివారు, కానీ వారు కాదు. మీకు తెలియదు, వారి చక్రాలు అవరోధాలతో ఇంకా పట్టుకుంటూనే ఉంటాయి. అందుచేతనే ఈ 300 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న పెద్ద మనిషి శరీరానికి సంబంధించి ఎన్నో బాధలున్నాయి. నాగనాథ్ బాబా, ఏమి చేశావు నీవు? ఈ సమస్య నీకు ఎలా వచ్చింది అని నేను అడిగాను. అందుకు అతను, ఒక ఘోరమైన వ్యక్తి నన్ను కలిశాడు. అతను నన్ను తాకటం వలన అవి నాకు సంక్రమించాయి అన్నాడు. సరే, అవన్నీ నీ నుండి నేను తీసివేస్తాను అని చెప్పాను. అప్పుడు అతను, మరి అవి మీకు అంటుకోవా అని అడిగాడు. అప్పుడు నేను, నాకు అలాంటివి రావు. నేనొక తల్లిని, తల్లికి అలాంటివేమీ అంటుకోవు. పిల్లల నుండి తల్లికి ఏవి అంటుకోవు అన్నాను. అలాగే మిమ్మల్ని కూడా ఏవి పట్టుకోవు. ఇక్కడున్న కొంతమంది సహజయోగులు క్యాన్సర్ను కూడా నయం చేశారు. అంత మాత్రాన వారికి ఎవరి నుండి ఏమీ అంటుకోలేదు. చూడండి, మీకు ఇంకా గొప్ప శక్తులు ఉన్నాయి. ఎందుచేతనంటే మీరేమైనా సామాన్యమైన వారా? శ్రీ గణేశుని వంటి వారు. మిగతా దేవీ దేవతల కంటే కూడా శ్రీ గణేశునికి చాలా శక్తులున్నాయి. మీరు ఎంతో సౌమ్యులు, శ్రీ మాతాజీకి అంకితమైన వారు. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.